వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా ఈరోజు మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి మరి అన్నగారు ఎన్టీఆర్ గారి దగ్గర నివాళులు అర్పించడం కోసం వచ్చాము. 1982లో పార్టీ స్థాపించి 83లో పార్టీ యొక్క రిజిస్ట్రేషన్, పార్టీ యొక్క సంస్థతో అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నాం. ఎలాంటి పార్టీ మారలేదు, ఎలాంటి పార్టీలో కూడా మేము ఇంకా చేరలేదు. తర్వాత అన్నగారి అభిమానం మాకేందంటే 83లో అసలు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అనేది ఒకటి గుర్తింపే లేకపోయేది కాదు. ఇక నార్త్లో ఢిల్లీలో కానివ్వండి, వేరే ఇంటర్నేషనల్ కంట్రీస్లో కానీ ఎక్కడ కూడా గుర్తింపు ఉండేది కాదు. మరి అలాంటి గుర్తింపు కొరకు ఆయన అన్నీ వదిలేసి, సినిమా అవన్నీ వదిలేసి రాజకీయంలోకి రావడం జరిగింది. అదే రాజకీయంలో వచ్చిన తర్వాత 9 నెలల్లోనే మరి ఇంటర్నేషనల్ మరి విదేశీ దేశాలు అన్నింటిలో కూడా రికార్డు ఏంటంటే పార్టీ 9 నెలల్లో గవర్నమెంట్ రావడం ఆయన ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా మేము టీడీపీలో పార్టీలోనే కొనసాగుతున్నాము. ఇక కొంతమంది తెలుగు ప్రజలకు ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఒక తెలుగు గుర్తింపు, మన తెలుగు తేజాలని ఎంతోమందిని డాక్టర్లని, అడ్వకేట్లని, మరియు ఈ ఒక అడ్వకేట్లని, మళ్ళీ హెడ్ మాస్టర్లని, ప్రొఫెసర్లని, వీళ్ళందరినీ కూడా రాజకీయాలకు మీరు రావాలి బ్రదర్ అని చెప్పి వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ గవర్నమెంట్ 83లో ఫస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకే తెలియదు మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో ఆసంటోళ్ళు కూడా వాళ్ళు ఆ టైంలో మంత్రి పదవి చేజిక్కించుకున్నారు. కావున మేము ఎన్నో మన తెలుగు రాష్ట్రాలకు ఎన్నో మేలు చేసినటువంటి మన నందమూరి తారక రామారావు గారికి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. తెలుగు ప్రజలు ఇది ఒకటి గమనించాలి. మనకు తెలుగు జాతి గుర్తింపు ఢిల్లీలో కానీ ఎక్కడ లేని సమయంలో మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు గుర్తింపు తీసుకొచ్చారు. 101 మంది ఎంపీలను కూడా రాజీనామా చేసి మరి ఢిల్లీలో దడదడ పుట్టించి అసలు ఎవరు ఎన్టీఆర్ అనే దృష్టికి వచ్చింది. ఇందిరాగాంధీ దృష్టిలో కూడా ఎన్టీఆర్ అనేది ఎవరు అంటే అప్పుడు ఎన్టీఆర్ సినిమా లవకుశ సినిమా చూపించిన తర్వాత, వాళ్ళు దానవీర సూరకర్ణ సినిమా చూపించిన తర్వాత ఎన్టీఆర్ కూడా ఇందిరాగాంధీ కూడా అప్పుడు ఎన్టీఆర్ని మెచ్చుకోవడం జరిగింది. కావున ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఇంకా ముందుకు ఈ టీడీపీ పార్టీలోనే ముందుకు కొనసాగాలి. మరియు అలాగే ఈ యొక్క పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంకా పార్టీ సంస్కృత ఎన్నికల కానివ్వండి, దాన్ని కూడా కానివ్వండి అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తున్నావు. మధ్యలో ఎంతోమంది ఆ సెంటిమెంట్ పెట్టుకొని వచ్చిరు, రాష్ట్రాలు విడగొట్టి ఎవ్వరి వల్ల ఏం కాలేదు. ఆయన తెచ్చిన గుర్తింపు ఇంకా అలాగే ఉంది. ఆయన చేసిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క గవర్నమెంటు 2 సార్లు హైటెక్ సిటీ కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కొద్దిగా హైదరాబాదు డెవలప్మెంటు, మళ్ళీ ఇంజనీర్ కాలేజీలు కానివ్వండి. ఇంజనీర్ కాలేజీలో మనం అప్పుడు చదవాలంటే మా చెన్నైకి వెళ్ళాలి, లేకపోతే కర్ణాటక బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చిన ఘనత ఉండేది. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంజనీర్ కాలేజీలు ఎన్నో తెచ్చారు. అప్పుడు కాలేజీ సీట్లు ఉన్నాయి కానీ స్టూడెంట్ తక్కువ ఉండే ఆ టైంలో. ఆ రకంగా మరి ఎన్నో రకంగా అభివృద్ధి కార్యక్రమంలో నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. కాబట్టి మేము ఒక ఎన్టీఆర్కి ఘన నివాళులు అర్పించడానికి వచ్చినాం.